లక్ష్మి స్టాండ్ అయితే ఫస్ట్ నాకు కుదరలేదు, కానీ ఇప్పుడైతే బాగుందమ్మా. ఇదైతే గాలి తగలని చోట పెట్టుకుంటే, ఇక్కడైతే లోపల రూమ్లో పెట్టాను. ఇది ఇప్పుడు గాలి తగలట్లేదు. లక్ష్మి బాగుంది. ఇంకా పూజ వీడియోస్ కూడా పనిచేస్తుందమ్మా. కొంచెం తీరికి రాగానే చూద్దాం. ఇంకా గాలి తగిలితే మాత్రం ధన్మని పడిపోతుంది. గంగణాధిపతయ నమః, గంగణాధిపతయ నమః. పసుపు ఇక్కడే ఉంటే కళ్ళకు కనపడట్లా. ఇది ఇది విషయం. మన పరిస్థితి ఎలా ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం లోట ఎక్కడ ఉంది అమ్మాయి? మూత చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. అది రామయ్య, వాయుదేవుడు ఎంత బాగా తగులుతున్నాడు. లోపల ఉంటే చచ్చూరుకున్నా. ఇప్పుడు బాగుంది స్వామి, ఎంత బాగుంది స్వామి. చల్లించి పెట్టుకున్నాను. సింకులు మాత్రం భలే అందంగా ఉన్నాయి. నచ్చినాయో ఈ సింకులు. మీకు కూడా ఎవరికైనా నచ్చినాయా? లక్ష్మి, నువ్వు చాలా బాగున్నాయి అన్నావు కదా మొన్న చూసి. అబ్బో, ముత్యం చిన్మయేమో భుజం మీద, తల్లో భుజం మీదనే వస్తుంది. ఒక లవ్ బోర్డ్స్ని ఎక్కించుకుని ఆటలాడుతుంది.
ఇంకా నా మాటలు నీట్గా వినపడట్లేదని లలిత గొడవ చేస్తుంది. మైక్ తీసుకుంటా. మైక్ తీసుకుంటే అప్పుడు మాటలు వినిపిస్తాయట. వికాస్ మైక్ తీసుకోమని చెప్తున్నాడు కదా అందరినీ. ఆరో సింక్. అంతా దేవుని ఇచ్చారా లక్ష్మి. ఈ ఛానల్ చూసేదైతే బాగా లక్ష్మి, భాగ్యం సిస్టర్ చూస్తున్నారు లక్ష్మి. నిన్న తేజు ఒకటైతే మీరు సారీ ఏమంటారు ప్లేలిస్ట్లో పెట్టండి సిస్టర్ అని చెప్పింది. మళ్ళా భాగ్యం సిస్టర్ కూడా ప్లేలిస్ట్లో పెట్టమన్నారు. ఇంకా భవానీ కుసుమక్క, నెల్లూరు సిస్టరు, నెల్లూరు లక్ష్మి. నెల్లూరు సిస్టర్ అంటేనే తెలుస్తుంది అందరికీ. నెల్లూరు లక్ష్మి. నమ్మిక సిస్టర్కి ఈ ఛానల్ తెలియదు, తను వంట ఛానల్ ఉంటుంది. దీనిలో మనీషా వస్తుంది ఈ ఛానల్కి. మనీషా ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఇంతేనా? అంతే సింపుల్గా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావహ లక్ష్మీమనపగామినీ. వస్తున్నానమ్మా. ఎవరు వచ్చారా? ఎవరు?